మీరు గనక ఆర్ఆర్బి గ్రూప్ డి లో ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా చెక్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత 1:3 రేషియోలో అయితే మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. పీఈటీకి అయితే పిలవడం జరుగుతుంది. హైట్ విషయానికి వచ్చేస్తే మీరు హైట్ తక్కువ ఉన్నా లేదా హైట్ ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది అయితే లేదు. హైట్ అయితే చెక్ చేయరు, ఎక్కడ మెన్షన్ చేయలేదు హైట్ ఇంత ఉండాలని. వెయిట్ విషయానికి వచ్చేస్తే వెయిట్ తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా అయితే ఇబ్బంది లేదు. అయితే రన్నింగ్ క్వాలిఫై కావాలి మీరు వచ్చేసి. అయితే బాయ్స్ కి రన్నింగ్ టైం ఎంత పెడతారు, ఎంత వెయిట్ మోయాలి, ఇవన్నీ ఒకసారి చూద్దాం ఈ వీడియోలో వచ్చేసి. ఇప్పుడు చెప్పేది ఫస్ట్ వచ్చేసి బాయ్స్ కి 35 kgs వెయిట్ వచ్చేసి మీరు వచ్చేసి 100 మీటర్స్ 2 minutes లో కంప్లీట్ చేయాలి, ఎక్కడ దించకుండా. నెక్స్ట్ వచ్చేసి 1 kilometer 4 minutes 50 seconds లో కంప్లీట్ చేయాలి రన్నింగ్ వచ్చేసి. గర్ల్స్ విషయానికి వచ్చేస్తే 20 kgs వెయిట్ వచ్చేసి 100 meters in 2 minutes లో కంప్లీట్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి 1 kilometer 540 seconds కల్లా కంప్లీట్ చేయాలంటే 5 నిమిషాల 40 సెకండ్ల కల్లా కంప్లీట్ చేయాలి. పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఎలాంటి రన్నింగ్ అయితే లేదు, డైరెక్ట్ గా ఎగ్జామ్ క్వాలిఫై అయితే డైరెక్ట్ గా మీరైతే మెడికల్ కి. ఎగ్జామ్ లో 30 క్వశ్చన్స్ రీజనింగ్ నుంచే వస్తున్నాయి. ఇప్పుడు మెన్షన్ చేసిన క్వశ్చన్స్ కి అయితే మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.